నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను వినతి ముందుగా ముఖ్యాంశాలు 2 రోజుల పర్యటనలో భాగంగా మలేషియా చేరుకున్న ప్రధాని మలేషియాలో భారతీయ సముదాయంతో నరేంద్ర మోదీ భారతీయ సంప్రదాయ నృత్యాలను ప్రదర్శించిన వందలాది మంది కళాకారులు భారత్ మలేషియా విజయాలు ప్రపంచ విజయంగా భావిస్తున్నానన్న ప్రధాని గుంటూరు జిల్లా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి సరికొత్త సాంకేతిక విప్లవానికి శ్రీకారం చుట్టామన్న చంద్రబాబు నాయుడు కమ్యూనికేషన్ రంగంలో క్వాంటమ్ కంప్యూటింగ్ మైలురాయి కాబోతుందన్న కేంద్ర రాష్ట్ర మంత్రులు వార్తల్లోని వివరాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఛత్తీస్గఢ్ పర్యటనలో భాగంగా జగదల్పూర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బస్తర్ పండుమ్ 2026 వేడుకలను ప్రారంభించారు. స్థానిక లాల్బాగ్ మైదానం ఈ ఉత్సవాలకు వేదికైంది. బస్తర్ పండుమ్ ఉత్సవాల్లో భాగంగా గిరిజన నృత్యాలు, హస్తకళల ప్రదర్శనను రాష్ట్రపతి ముర్ము వీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన తెగల అభివృద్ధికి, వారి మూలాలను గౌరవించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. कि इस पुण्य क्षेत्र में आने का अवसर मिला, इसीलिए दंतेश्वरी देवी को बहुत बहुत नमन करती हूँ और इसको मैं अपना सौभाग्य मानती हूँ. मैं यहाँ के सभी बच्चियों, सभी लोगों को बहुत बहुत धन्यवाद देना चाहती हूँ. यहाँ जब आए मुझे लगा कि 5000 से ज्यादा बच्चियां इतने सुंदर सांस्कृतिक समारोह में हम लोगों को आप्यायित किया, स्वागत किया, इसीलिए उन बच्चियों को बहुत बहुत धन्यवाद देना चाहती हूँ. साथ ही साथ यहाँ जब हम एयरपोर्ट में उतरे, वहाँ से जब रास्ते पे आ रहे हैं, यहाँ का संस्कृति का झलक, संस्कृति का जो भव्यता मुझे दिखाई दे रहा है. इसलिए छत्तीसगढ़ ये संस्कृति से भरा, संस्कृति से धनी है. इसीलिए यहाँ के लोगों को, यहाँ के परंपरा को मैं नमन करती हूँ. मैं जब भी छत्तीसगढ़ आती हूँ मुझे लगता है कि मैं अपने घर आई हूँ. 2 రోజుల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మలేషియా చేరుకున్నారు. కౌలాలంపూర్ విమానాశ్రయంలో మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం నరేంద్ర మోదీకి గౌరవ స్వాగతం పలుకుతూ ఆలింగనం చేసుకున్నారు. మలేషియా సంప్రదాయ నృత్య గానాలతో విమానాశ్రయం సందడి వాతావరణాన్ని సంతరించుకుంది. భారతదేశం మలేషియా దేశాల మధ్య సంబంధాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంగా ఎదుగుతున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇరు దేశాల భాగస్వామ్య విజయం, పరస్పర విశ్వాసం, ప్రజల కేంద్రీకృత సహకారాన్ని ఆయన నొక్కి చెప్పారు. మలేషియాలోని కౌలాలంపూర్లోని కన్వెన్షన్ సెంటర్లో భారతీయ సమాజంలో ప్రధాని ముచ్చటించారు. వందలాది మంది విద్యార్థులు భరతనాట్యం, కూచిపూడి, యక్షగానం, కథాకళి ఇంకా పలు నృత్యాలు ప్రదర్శించారు. చిన్నారులు రకరకాల పెయింటింగ్స్ వేసి ప్రధానికి చూపించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో భారత్ ఈరోజు అన్ని రంగాల్లో విజయ బావుట ఎగురవేస్తుందన్నారు. We celebrate each other's success just as our own. I was touched by Prime Minister Anwar Ibrahim's good wishes on the historic success of Chandrayaan-3
I agree with you, my dear friend. India's success is Malaysia's success. It is Asia's success. That is why I say the guiding word of our relationship is impact. Impact means India, Malaysia, partners. ఆధునిక టెక్నాలజీ ద్వారా అభివృద్ధి సాధించే విజన్ ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిలోని ఉద్దండరాయునిపాలెంలో క్వాంటం భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ సరికొత్త సాంకేతిక విప్లవానికి శ్రీకారం చుట్టామని, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా రానున్న 10 ఏళ్లలో 35 లక్షల మందికి క్వాంటం కంప్యూటింగ్లో శిక్షణ ఇచ్చేలా కార్యాచరణ చేస్తున్నట్లు తెలిపారు. The United Nations has declared this year the International Year of Quantum Science and Technology. Across the world, experts describe this momentum as the transistor momentum for quantum, when deep science theory becomes real world capability. The last 2 centuries were largely a story of missed opportunities for India. We missed the agriculture revolution. We missed the industrial revolution. But we did catch up with the communication and IT revolution. I am very happy. I remember even today our honorable former Prime Minister Vajpayee ji has introduced deregulation in telecommunication sector. And also at that time, I started iTech City, that is a game changer in information technology. I am very happy. At that time, iTech City was inaugurated by Vajpayee ji. Today, Amaravati City Foundation was laid by Honorable Prime Minister. I am very happy to announce Jitendra Singh ji will be remembered in the history. Quantum machine, quantum computer is inaugurated by him. It will be remembered, it will be a game changer not only for Andhra Pradesh, for India. కమ్యూనికేషన్ రంగంలో క్వాంటం కంప్యూటింగ్ మైలురాయి కాబోతుందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. అమరావతిలో జరిగిన క్వాంటం వ్యాలీ కార్యక్రమానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి జితేంద్ర సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్లో క్వాంటంకు దాదాపు 6,000 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. క్వాంటం కంప్యూటింగ్తో అన్ని రంగాల్లో భారతదేశం ముందుంటుందని అన్నారు. And now all of us have seen over the last 1 year or so, the manner in which the things have started moving on a fast track. I think he is a true vindication of what Prime Minister Narendra Modi ji calls or describes as the double engine movement. When Prime Minister Modi speaks of double engine, and as I said, we in science have learned to speak not without evidence. I was here even in last Saturday, and I have to thank him publicly also. We have come up with a Center of National Ocean Sciences in Vizag. And the project had been languishing for 20 years. The plan was conceived in 2006. The foundation stone was laid in 2016. But till the present government came over, in spite of our repeated persuasions, there was some or the other stumbling block. If you look at it, why a lot of people are wondering, why quantum computing today. If you look at it, the classical computers that brought us the digital revolution are reaching their limits. You look at Google quantum processor, it's all in 200 seconds what would take classical, even modern supercomputers days to weeks. You look at IBM, Microsoft, Amazon, they're racing to build quantum clouds. China has launched quantum satellites, and the European Union has invested billions in quantum research. Why?
because if you look at the last year alone, the quantum ecosystem generated అమరావతిని ప్రపంచవ్యాప్తంగా మొదటి 3 హబ్లలో ఒకటిగా ఉంచడమే ముఖ్య లక్ష్యమని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. అమరావతిలోని ఉద్దండరాయనుపాలెంలో అమరావతి క్వాంటం భవన నిర్మాణ శంకుస్థాపనకు హాజరైన లోకేష్ జనసభలో ప్రస్తావించారు. క్వాంటం కంప్యూటర్లు, వాటి భాగాలు ఏపీలో తయారు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. Today we are laying the foundation for India's future leadership in quantum technologies right here in Amravati. Many years ago, when the world was only beginning to understand the potential of software services, one visionary leader in India asked a bold question: why can't Hyderabad be the global capital of information technology? That single question changed history. It led to Microsoft and global technology giants coming to India, created lakhs of jobs, and triggered an IT revolution that transformed not only ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియకనా? చిక్కుకున్నాడు. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది, తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. తిరిగి వార్తలకు స్వాగతం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో పోర్టు నిర్మాణ పనులను వేగవంతం చేయడం జరిగిందని మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి అన్నారు. ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనగళ్ల నారాయణతో కలిసి పోర్టు నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ సంవత్సర కాలంలో నిర్మాణ పనులను పూర్తి చేస్తామని తెలిపారు. ఈ నిర్మాణంతో స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయన్నారు. మన మచిలీపట్నానికి ఇంత గొప్ప ప్రాజెక్ట్ అనేది ఇంకా మరి ఉండకపోవచ్చు. అంత గొప్ప ప్రాజెక్టు బందర్ పోర్ట్. షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ పెట్టాలనేది కూడా ముఖ్యమంత్రి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు వాళ్ళు కూడా వాళ్ళ ఆలోచనలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. అదే రకంగా ఒక 1000 ఎకరాలు 1500 ఎకరాలతోటి డిఫరెంట్గా ఇండస్ట్రియల్గా ప్లాట్స్ వేసేసి సపోజ్ ఎక్స్పోర్ట్ చేసుకోవాలన్నా లేదా ఇంపోర్ట్ చేసుకొని కొన్ని ఐటమ్స్ని దీన్ని అసెంబుల్ చేసి ఏ ఇండస్ట్రీకి అయితే బాగుంటాయో పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలనుకునేటువంటి వాళ్ళకు కూడా దాన్ని డెఫినెట్గా ఏపీఐఎస్సి ద్వారా కానీ వేరే ఇతర సంస్థల ద్వారానే కానీ మనకు ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి 3000 ఎకరాలని ఏ రకంగా మనం సద్వినియోగం చేసుకోవచ్చో దాన్ని కూడా స్థానిక నాయకులను మాట్లాడుకొని అది తర్వాత దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈసారి బడ్జెట్ను ప్రవేశపెట్టారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. అనంతపురంలోని వైద్య కళాశాల ఆడిటోరియంలో ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్పై టాక్ ఆన్ వికసిత్ భారత్ బడ్జెట్ పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. వికసిత్ భారత్ 2047 రూపకల్పన దిశగా ఈ బడ్జెట్ ఉందని, దేశ ఆర్థిక వ్యవస్థ, పరిశ్రమల స్థాపన, యువతకు ఉపాధి అవకాశాలు వంటి అంశంపై ఈ బడ్జెట్లో ప్రత్యేక దృష్టి పెట్టారని అన్నారు. అలాగే అలాగే బీజేపీ నుంచి అన్ని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి నేరుగా సురక్షిత తాగునీరు అందించేలా పనులు చేపడుతున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని వేడంగి గ్రామంలో అమరజీవి జలధార పథకం నిధులు 63 కోట్ల రూపాయలతో సురక్షిత తాగునీటి సరఫరా పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యేశ్వరం నుంచి పాలకొల్లు నియోజకవర్గ ప్రజలకు శుద్ధి చేసిన తాగునీరు అందించేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు మంత్రి తెలిపారు. పైప్ లైన్ ద్వారా మన పాలకొల్లు నియోజకవర్గానికి నీరు తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ నుండి 37.88 కోట్ల రూపాయలతోటి 67 గ్రామాల్లో మళ్ళీ 50 గ్రామాలకి మళ్ళీ ఇంటింటికి కూడా సురక్షిత త్రాగునీరు ఫిల్టర్ చేసి ఇచ్చేటువంటి విధంగా దగ్గర 101 కోట్లు ఈరోజు సురక్షిత త్రాగునీరు మన పాలకొల్లు కోసం ఇవాళ పెద్ద ఎత్తున ఈ నిధులు మంజూరుకి సహకరించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి,
గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి వీరిద్దరికీ అండగా గత నెల 28వ తేదీన పశ్చిమ బెంగాల్లోని బక్కాలి బీచ్ నుంచి సైక్లథాన్ ర్యాలీ ప్రారంభమైంది. ఈ ర్యాలీ ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల గుండా ప్రయాణించి ఈ నెల 22న కేరళలోని కొచ్చిన్లో ముగియనుంది. తూర్పు తీరం వెంబడి నిర్వహిస్తున్న ఈ సైక్లథాన్లో CISFకు చెందిన 65 మంది సైక్లిస్టులు పాల్గొంటున్నారు. తీర ప్రాంత భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించడం, యువతలో దేశభక్తి, శారీరక దృఢత్వాన్ని ప్రోత్సహించడమే ఈ ర్యాలీ ప్రధాన లక్ష్యమని ర్యాలీలో పాల్గొన్న అసిస్టెంట్ కమాండెంట్ టీమ్ లీడర్ సిద్ధార్థ స్వామి తెలిపారు. Has propounded that we have to unite this country and become Viksit Bharat by 2047. We are spreading this message through this cyclothon. Through this cyclothon, we also want to build a bond of trust and security with the people, the community. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ మెరుగైన వైద్య సేవలు పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 30 లక్షల ఎంపీ నిధులతో ఏర్పాటు చేసిన అత్యాధునిక అంబులెన్స్ను జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి అధికారులకు మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చిన పేషెంట్లను వైద్యులు, సిబ్బంది చిరునవ్వుతో పలకరిస్తే సగం జబ్బు నయమవుతుందని, సమయపాలన పాటిస్తూ రోగులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. రైతుల శ్రేయస్సు కోసం ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఆకాంక్షించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కురుపం మండలం రస్తకుట్టుబాయి గ్రామంలో జరిగిన కిసాన్ మేళా కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నాయని, వాటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఒకరికొకరు చెప్పుకుంటూ ఉంటాం, మన ఊర్లో మన పక్కింటి వాళ్ళతో మాట్లాడతాం, కానీ పక్క గ్రామంలో ఏం జరుగుతుందో తెలియదు, పక్క నియోజకవర్గంలో ఏం జరుగుతుందో తెలియదు, లేదా పక్క జిల్లాలో ఏం జరుగుతుంది, దేశంలో ఏం జరుగుతుంది. కానీ ఇలాంటి వేదిక మనకు అలాంటి విషయాలన్నింటినీ కూడా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఐటీడీ ద్వారా వచ్చే పథకాలు కావచ్చు, ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కావచ్చు, సంఘాల ద్వారా సంఘంగా ఏర్పడడం ద్వారా మనం ఏ విధంగా అయితే లబ్ధి పొందామో రైతులందరూ కూడా ఒక సంఘంగా ఏర్పడితే ఒక రేటు అమ్మాలి, ఒకరు కప్పించుంటాడు, వాడు తక్కువ రేటు తీసేసుకుంటాడు. అదే సంఘంగా ఏర్పడితే మీరు డిమాండ్ చేసి బియ్యం మిల్లింగ్లో వచ్చే ఉప ఉత్పత్తులను సక్రమంగా వినియోగిస్తే రైస్ మిల్లర్లు మరింత ఆర్థికంగా బలపడతారని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి అన్నారు. కాళ్ల మండలం పెద అమీరంలో ఏర్పాటు చేసిన MSME అవగాహన సదస్సులో కలెక్టర్ మాట్లాడుతూ బై ప్రొడక్ట్స్ వృధా కాకుండా విలువలను సృష్టించేందుకు ఉప మార్గాలను వినియోగించుకోవాలన్నారు. 1950s, 60s, 70sలో ఫస్ట్ జనరేషన్ ఎంటర్ప్రెన్యూర్స్గా ఎంతో రిస్క్ తీసుకుని రైస్ మిల్స్ పెట్టి ఈ జిల్లాల్ని ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఈ డిస్ట్రిక్ట్స్ని ఆంధ్రప్రదేశ్ మ్యాప్లోనే ఒక ప్రత్యేకంగా నిలబెట్టిన మీరు, లేకపోతే మీ ఫోర్ ఫాదర్స్, మీ గ్రాండ్ ఫాదర్స్ అందరికీ కూడా ఈరోజు మనం తలుచుకోవాలి. 25 ఏంటండి 10-15 years బ్యాక్ వరకు కూడా అదే కాన్సెప్ట్లో ఉండి నడుస్తూ ఉన్న జిల్లా ఈరోజు ఇండస్ట్రియల్గా గ్రోత్లో వన్ ఆఫ్ ద టాప్ డిస్ట్రిక్ట్. మా వంతుగా మేము కంప్లీట్గా సహకరిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్రం 2026 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పనిచేసేందుకు వార్తల సేకరణకు జిల్లా ప్రతినిధుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వార్తా సేకరణలో అనుభవం కలిగిన వారు దరఖాస్తులు చేసుకోవచ్చునని ప్రాంతీయ వార్తా విభాగాధిపతి షఫీం మహమ్మద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన వారు వారి వారి జిల్లాలో తాజా వార్తలు, ప్రధాన అంశాలు, ప్రముఖుల పర్యటనలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రజలకు లబ్ధి చేకూరుస్తున్న అంశాలు, క్రీడలు, అభివృద్ధి కార్యక్రమాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారులు వారు దరఖాస్తు చేసే జిల్లాలోనే
నివసిస్తూ పనిచేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ దరఖాస్తులను ఈ నెల 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పంపించవచ్చునని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ₹1180 ప్రాసెసింగ్ ఫీజుతో పాటు దరఖాస్తులను హెడ్ ఆఫ్ RNU దూరదర్శన్ కేంద్రం టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా పొన్నమ్మతోట విజయవాడ చిరునామాకి సమర్పించాలని సూచించారు. పూర్తి వివరాలను ప్రసార భారతి వెబ్సైట్ ద్వారా పొందవచ్చు. భారత చరిత్రలో శక్తివంతమైన రాజకీయ కేంద్రమైన పల్నాడు జిల్లాలో కొండవీడు ఉత్సవాలు ఈరోజు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఈ ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొండవీడు ప్రాంత ప్రాశస్యాన్ని తెలియచెప్పేలా 2 రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. ఈ కోట ఉన్నంత కాలం తెలుగుతనం అజేయంగా ఉంటుంది. ఈ రాళ్లు మాట్లాడినంత కాలం కూడా మన చరిత్ర శాశ్వతంగా ఉంటుందని తెలియజేసుకుంటూ దీన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. మంచి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం పుష్కలంగా ఉంది. కారులో వస్తా ఉంటే ఒకళ్ళు చెప్తా ఉన్నారు, ఈ ప్రాంతంలో ఒక్కొక్క ఎకరం ₹1.5 కోటి విలువ చేసే విధంగా తయారైంది. అది కూడా బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. QR కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలేగుందే. చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా? ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. లైంగిక వేధింపులకు గురైన బాలలకు అండగా నిలిచేందుకు వారికి న్యాయపరమైన మానసిక సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోక్సో చట్టంలోని సెక్షన్ 39 ప్రకారం లైంగిక వేధింపులకు గురైన పిల్లలకు న్యాయ విచారణ సమయంలో తోడుగా ఉంటూ వారికి అవసరమైన కౌన్సిలింగ్ అందించేలా సపోర్ట్ పర్సన్స్ను నియమించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ బాలల సంక్షేమ శాఖ సంచాలకులు ఎం వేణుగోపాల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ మార్గదర్శకాలతో జిల్లాకు ఒకరు చొప్పున నియామకం ఉంటుందని తెలిపారు. అన్నమయ్య ఈ పేరు చెప్పగానే అఖిలాండ కోట బ్రహ్మాండ నాయకుడిపై రాసిన కీర్తనలే మదిలో మెదులుతాయి. పిడికట తలంబ్రాలు పెళ్లి కూతురు, వినరో భాగ్యము విష్ణు కథ వంటి కీర్తనల్ని పెదవులు పలుకుతాయి. సామాన్యుడు పాడగలిగేలా అర్థమయ్యేలా ఆబాణీలు కట్టడంలో మరో అన్నమయ్యగా పేరు తెచ్చుకున్న వ్యక్తి గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్. దశాబ్దాలుగా ఆయన చేసిన కృషికి కేంద్ర ప్రభుత్వం అరుదైన పద్మశ్రీని ఇచ్చి గౌరవించింది. అయితే పద్మశ్రీ అందుకునేందుకు గరిమెళ్ల మన మధ్య లేరు. కానీ గరిమెళ్ల ఆలపించిన పాటలు, రాసిన కీర్తనలు పదిలం. పద్మశ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్పై దూరదర్శన్ ప్రత్యేక కథనం. సంగీత ప్రపంచంలో గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ ఒక సుపరిచిత నామం. టీటీడీ ఆస్థాన విద్వాంసుడిగా ఆయన చేసిన సేవలు అనన్య సామాన్యం. కేవలం 25 ఏళ్ల వయసులోనే 250కి పైగా కీర్తనలు, 50కి పైగా లలిత గీతాలు రాసిన తన ప్రతిభను చాటుకున్నారు. తన జీవిత కాలంలో 8000కు పైగా కచేరీలు చేసి 1200కు పైగా అన్నమయ్య సంకీర్తనలను సామాన్య భక్తులకు చేరువ చేశారు. నారాయణ నీ నామమే గతీక, నారాయణ నీ నామమే గతీక, కోరికలు మాకు కొనసాగుటకు, నారాయణ నీ నామమే గతీక, కోరికలు మాకు కొనసాగుటకు, నారాయణ. అన్నమయ్య సంకీర్తనలపై ఆయన చేసిన పరిశోధన ఎంతో లోతైనది. 300కు పైగా సంకీర్తనలను 9 పుస్తకాలుగా ప్రచురించారు. గతంలో ముత్తుస్వామి దీక్షితులు రచించిన నవగ్రహ కృతి మణిమాల తర్వాత తిరిగి నవగ్రహాలపై కృతి మణిమాలను రచించిన ఘనత గరిమెళ్ల వారికే దక్కుతుంది. బ్రహ్మశ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారికి పద్మశ్రీ అవార్డు రావడం అనేది యావత్ సంగీత ప్రపంచానికి, భక్తులకి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా వారు మనతో లేరనే బాధ తప్ప ఫ్యాన్స్ అందరూ చాలా సంతోషిస్తున్నారు. ఈ సందర్భంగా వారి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చర్చించుకుందాం. బాలకృష్ణ ప్రసాద్ గారు చేసినటువంటి కృషి సామాన్యమైన విషయం కాదు.
ఈరోజు దేశ విదేశాల్లో ప్రపంచవ్యాప్తంగా అన్నమాచార్య సంకీర్తనలు మనం ఈరోజు వింటున్నారంటే దానికి ప్రధానంగా చెప్పుకోదగ్గ ముఖ్య వ్యక్తుల్లో బాలకృష్ణ ప్రసాద్ గారు. గరిమెళ్ల దంపతులకు 2 కుమారులు అనిల్ మరియు పవన్. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా అమెరికాలో స్థిరపడ్డారు. ఆయన సతీమణి రాధా కూడా గొప్ప సంగీత విద్వాంసురాలు. 6 నెలల క్రితమే ఆమె మరణించగా తాజాగా బాలకృష్ణ ప్రసాద్ కూడా శివైక్యం చెందారు. తిరుపతిలో ఉన్న వందలాది మంది శిష్యులు ఆయనకు దక్కిన పద్మశ్రీ గౌరవం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు పద్మశ్రీ అవార్డు రావడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. మాకు ఒక పండుగ లాగుంది చెప్పాలంటే. నిజంగా ఆయన ఉంటే ఎంత బాగుండవు. ఆయన రాసినటువంటి రచనలు, పాటలు, అది చెప్పాలంటే ఎప్పుడు కూడా అద్భుతం, అమోఘం, అద్వితీయం, అజరామం, ఆనందభరితం. చెప్పాలంటే అసలు తిరుగు లేదండి. నిజంగా ఆయన పాటలు వింటూ ఉంటే సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని చూసినంత అనుభూతి కలుగుతుంది నాకు. స్వరాల ద్వారా అన్నమయ్య హృదయాన్ని ఆవిష్కరించిన గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ భౌతికంగా లేకపోయినా వెంకటేశ్వర స్వామి కొలువులో ఆయన పాడిన సంకీర్తనలు ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. భారత తీర రక్షణ దళం ముంబైకి పశ్చిమ దిశలో సుమారు 100 నాటికల్ మైళ్ల దూరంలో ఒక భారీ అంతర్జాతీయ చమురు స్మగ్లింగ్ ముఠాను పట్టుకుంది. సముద్ర ఉపరితల నిఘా నిరంతర పర్యవేక్షణ ద్వారా అనుమానాస్పదంగా కదులుతున్న 3 ఓడలను ఐసీజీ గుర్తించింది. చమురును అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న వారిని అదుపులోనికి తీసుకుంది. కొండవీడు ఉత్సవాల్లో భాగంగా జాతీయ గీతం వందే మాతరం 150 సంవత్సరాలు అనే అంశంపై కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ చిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేసింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఈ ప్రదర్శనను ప్రారంభించారు. యావత్ దేశాన్ని ఒకతాటిపై నిలిపి ఐక్యతా భావాన్ని పెంపొందించేలా రూపొందించిన వందే మాతరం గీతంలోని ప్రతి పదం నేటికి ప్రేరణనిచ్చేలా ఉందని మంత్రి పేర్కొన్నారు. చిన్న గ్రామాల్లో చదువుకునే పేద విద్యార్థులకు విమానం ఎక్కడం అనేది ఒక కళ. అలాంటి కళను నిజం చేస్తూ తమిళనాడులోని సేతురాపట్టి గ్రామానికి చెందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఆ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడి సహకారంతో విమాన ప్రయాణాన్ని అనుభవాన్ని పొందారు. పాఠ్య పుస్తకాలకే పరిమితం కాకుండా లోకాన్ని చూపించాలనే ఉపాధ్యాయుడి తపన ఆ పిల్లల జీవితాల్లో మర్చిపోలేని జ్ఞాపకాన్ని మిగిల్చింది. కేవలం పాఠాలు చెప్పడమే కాకుండా విద్యార్థులు కొత్త అనుభవాలు అందించాలనే ఉద్దేశంతో ఆ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు తన సొంత నిధులతో తమిళనాడు నుంచి బెంగళూరుకు విమానంలో వెళ్లడం ద్వారా విద్యార్థులకు విమానయాన రంగంపై ప్రాథమిక అవగాహన కల్పించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రెండు రోజుల పర్యటనలో భాగంగా మలేషియా చేరుకున్న ప్రధాని. మలేషియాలో భారతీయ సముదాయంతో నరేంద్ర మోదీ. భారతీయ సంప్రదాయ నృత్యాలను ప్రదర్శించిన వందలాది మంది కళాకారులు. భారత్ మలేషియా విజయాలు ప్రపంచ విజయంగా భావిస్తున్నానన్న ప్రధాని.
గుంటూరు జిల్లా అమరావతిలో క్వాంటం వ్యాలీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి సరికొత్త సాంకేతిక విప్లవానికి శ్రీకారం చుట్టామన్న చంద్రబాబు నాయుడు. కమ్యూనికేషన్ రంగంలో క్వాంటం కంప్యూటింగ్ మైలురాయి కాబోతుందన్న కేంద్ర రాష్ట్ర మంత్రులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.